హాయ్ ఫ్రెండ్స్, అంటార్కిటికా ఇది భూమి మీద అత్యంత శీతల ప్రాంతం అని అందరికీ తెలుసు. నిజంగా ఇంతకంటే శీతల ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా లేదు. అంతేకాదు, అక్కడున్నంత మంచు కొండలు కూడా ఇంకెక్కడ ఉండవు. ఆ ప్రాంతంలో ఎంత మంచుందంటే ఈ ప్రపంచాన్ని ప్రళయంతో ముంచేటంత మంచు. అసలే ఎంతో ఎత్తులో ఉండే మంచు ప్రాంతం. ఇది గనక కరిగితే ఒక్కసారిగా ప్రపంచం మునిగిపోతుంది. అక్కడ గాలులు 300 కిలోమీటర్ల స్పీడ్తో వీస్తూ ఉంటాయి. అంటే ఒక బిల్డింగ్ని ఈజీగా కూల్చేంత వేగంతో అన్నమాట. ఈ భయంకరమైన మంచు ప్రాంతంలో ఒక్క జీవి కూడా కనిపించదు. ఏ దేశానికి చెందిన ప్రజలు కూడా అక్కడికి వెళ్లరు. అయితే అక్కడ ఏలియన్స్ ఉన్నట్లు కొన్ని ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఆ ప్రాంతాన్ని ఏలియన్స్ ఉండే ప్రాంతమని అంటున్నారు. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటార్కిటికాలో ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరి ఇక ఆలస్యం చేయకుండా అంటార్కిటికా ఎడారిలోకి వెళ్ళిపోతామా? నేను ఇక్కడ అంటార్కిటికాని ఎందుకు ఎడారి అని అన్నానో తెలుసా? అయితే ఆన్సర్ నేనే చెబుతా. ముందు అంటార్కిటికా గురించి తెలుసుకుందాం. ఈ భూమిపైనున్న 7 ఖండాల్లో అంటార్కిటికా ఒక ఖండం. ఈ ప్రాంతం మీద ఏ దేశానికి శాశ్వత అధికారం లేదు. దగ్గరగా ఉన్న దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, చిలీ అలాగే అర్జెంటీనా దేశాలు ఈ ప్రాంతాన్ని తమది అన్నట్టుగా చెప్తుంటాయి. అయితే అధికారికంగా అది ఎక్కడా లేదు. ఈ ప్రాంతం అంతా మంచుతో నిండి ఉండడం వల్ల అంటార్కిటికాని మంచు ఎడారి అని అంటారు. ఇక్కడ వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా నమోదయ్యి అసలు వర్షాలే కురవనట్లే ఉంటుంది. ఒకవేళ వర్షం పడినా అది మెల్లమెల్లగా స్నో టైప్లో మంచు వర్షంగా అయిపోతుంది. అంటార్కిటికాలో తూర్పు భాగం పశ్చిమ భాగం కంటే ఎత్తుగా ఉండి ఎక్కువ శీతలంగా ఉంటుంది. ఇక్కడ టైం జోన్ అంటూ ఏం ఉండదు. ఇక్కడ ముఖ్యంగా 2 దక్షిణ ధృవాలుంటాయి. మీరు గ్లోబ్ని చూసినట్లయితే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంలో స్థిరంగా ఉండే ఒక పాయింట్ వద్ద కలుస్తుంది. మిగిలినవి అటు ఇటుగా కదులుతూ ఉంటాయి. ఈ ధ్రువం మీద ఒక తార సమాన ఎత్తులో తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ అస్తమయం అంటూ ఏముండదు. శీతాకాలంలో ఇక్కడ ఎన్నో వారాలు సూర్యోదయం అనేదే ఉండదు. అలాగే ఎండాకాలంలో డిసెంబర్ చివరి నుంచి మార్చి చివరి వరకు సూర్యాస్తమయం అన్నది జరగదు. ఈ ధ్రువ కేంద్రం గురించి ఇంకా చెప్పాలంటే ఇక్కడ 6 నెలలు సూర్యోదయం అన్న మాటే ఉండదు. అలాగే మరో 6 నెలలు సూర్యోదయం ఉండదు. ఇక్కడ 6 నెలల పొడుగునా సాగే ఎండాకాలం రోజులో ఏ సమయంలోనైనా మన సూర్యుణ్ణి హారిజాన్ మీద మన వాచ్ యాంటీనా క్లాక్ దశలో తిరుగుతూ గమనించవచ్చు. అయితే మనం దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడం చాలా కష్టం. ఇక్కడ సముద్రం మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ దక్షిణ ధ్రువ కేంద్రం సైంటిస్టులు నివసించే ప్రాంతానికి చాలా దూరంగా చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లాలనుకునే వారికి మంచుతో కప్పబడిన సముద్రపు దారిలో వెళ్లాల్సి ఉంటుంది. దక్షిణ ధ్రువం అంచుకు చేరుకున్న కేంద్ర బిందువు వద్దకు వెళ్లాలంటే మరో 1600 కిలోమీటర్లు లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక మంచు సర్ఫేస్ గురించి చెప్పాలంటే లక్షల సంవత్సరాల పురాతనమైన 1.9 కిలోమీటర్ల వెడల్పులో ఈ మంచు ఉపరితలం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ విపరీతమైన ఉష్ణోగ్రతలు, బీడు భూములు ఎక్కువగా ఉండేవని చెబుతారు. బీడు భూములు ఇప్పటికీ ఉన్నా తక్కువ శాతంలో ఉండడం, ప్లేట్లెట్లు జరగడం, అలాగే కొన్ని నేచర్లో వచ్చే మార్పుల కారణంగా ఈ ప్రాంతం మంచు ఎడారిగా మారిందని అంటారు. రెండవ కారణం సూర్యకాంతి చాలా తక్కువగా ఉండడం. ఈ కారణంగానే భూమి మీద సుమారుగా 90% మంచు కేవలం 2 ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి గ్రీన్లాండ్, రెండవది అంటార్కిటికా. ఈ భూమిలో 70% తాగడానికి పనికొచ్చే మినరల్ వాటర్ లాగా నీరు మంచు రూపంలో ఘనీభవించి అంటార్కిటికాలోనే ఉంది. ఏ కారణం చేతనైనా అక్కడ మంచు రూపంలో ఉన్న నీరు కరిగితే మాత్రం భూమి మీద ఉన్న సముద్రం 60% పొంగి పొర్లుతుంది. అప్పుడు భూమి మీద చాలా భూభాగం రూపురేఖలే మారిపోతాయి, తుడిచిపెట్టుకుపోతాయని కూడా చెప్తున్నారు సైంటిస్టులు. అలాగే అంటార్కిటికాలో క్లైమేట్ ఎలా ఉందంటే ఎండాకాలం ఉష్ణోగ్రత -10 నుంచి -15 డిగ్రీల సెల్సియస్ వరకు, అలాగే శీతాకాలం -60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ అతి తక్కువగా -82.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతంగా ఈ ప్రాంతం గుర్తించబడింది. అలాగే అంటార్కిటికాలో ఎవరూ నివసించరు. అక్కడ నివసించడానికి అనుమతి కూడా లేదు. అయితే పర్మిషన్ తీసుకుని చూసి రావడానికి మాత్రం అక్కడికి వెళ్ళొచ్చు. అయితే ఇది భారతదేశంలో సహా ప్రపంచంలోని అన్ని దేశాల సైంటిస్టులకి రీసెర్చ్ సెంటర్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా సైంటిస్టులు ఉండి అన్వేషణ జరుపుతారు. ఇదిలా ఉంటే 1959లో ఏర్పరచుకున్న అంటార్కిటికా మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రణాళిక ద్వారా 30 దేశాలు ఒక అగ్రిమెంట్కు వచ్చాయి. ఇందులో విధించుకున్న షరతులు ఏంటంటే ఎటువంటి సైన్యం ఇక్కడ ఉండకూడదు, అలాగే ఎలాంటి అణు పరీక్షలు ఇక్కడ జరపకూడదు. మొత్తంగా చెప్పాలంటే ఏదైనా ప్రయోగం జరిపి ఈ ప్రాంతాన్ని పాడు చేయకూడదన్నమాట. ఇక ఇక్కడ రీసెర్చ్ స్టేషన్లో ఎండాకాలం 5000 మంది వరకు, అదే చలికాలంలో అయితే 1000 మంది లోపే సైంటిస్టులు ఉంటారు. ఇక్కడ పేరుకుపోయిన మంచులో వచ్చే మార్పులు, వాతావరణంలో వచ్చే మార్పులను సైంటిస్టులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు.
దాదాపు అక్కడ 80కి పైగా రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. అంటార్కిటికాలో మంచుతో కప్పబడిన సముద్రం ఉందని మనం చెప్పుకున్నాం కదా. స్నో లేయర్ ఉంటుంది, కానీ ఈ సముద్రం నుంచి వచ్చే గాలులను మాత్రం మనుషులెవరూ తట్టుకోలేరు. అంత భయంకరంగా ఉంటాయి. అక్కడ చూడ్డానికి వెళ్లిన వారిలో లేక అక్కడున్న సైంటిస్టుల్లో ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ భూమిని హడలి పెట్టించే కాతబెటిక్ గాలి ఇక్కడ గంటకు 200 మైళ్ళ స్పీడ్తో వీస్తుంది. అంటే అది ఎంత ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోండి. అయితే మనుషులే కాదు, అక్కడ ఏ జీవులు కూడా ఉండవంటారు. అయితే పెంగ్విన్స్, ఈ పక్షులు మాత్రమే అంటార్కిటికా పశ్చిమ భూభాగంలో ఉండగలుగుతున్నాయి. అయితే దీనికి రీజన్ ఉంది. వాటి శరీరం అక్కడి ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా ఉంటుంది. సముద్రంలో దొరికే చేపలు, ఇతర జీవాలను అవి ఆహారంగా తీసుకుంటాయి. సముద్రంలో కూడా ఈజీగా ఈదుతూ ఈ పక్షులు తిరుగుతాయి. ఈ పక్షులు ఎగరవన్న సంగతి తెలుసు కదా. అందుకే అందమైన క్యాట్ వాక్ చేసుకుంటూ ఈ మంచు లోయల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ మంచు కొండల్లోని గుడ్లు పెట్టి పొదిగి వాటి సంతానాన్ని పెంచుకుంటాయి. పొదిగే సమయంలో అవి చాలా కష్టాలను చూస్తాయి. అయినా వాటి ప్రత్యుత్పత్తిని ఆపవు. ఒక మంచి పేరెంట్స్లా ఉంటాయి అవి. అయితే అక్కడ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, అలాగే కరుగుతున్న మంచు కొండల వల్ల వీటి మనుగడ విషయంలో సైంటిస్టులు బాధపడుతున్నారు. ఈ పెంగ్విన్స్తో పాటు సీల్, నెమిలోడ్స్ వంటి ఇతర జీవులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో న్యూజిలాండ్, అంటార్కిటికా ఈ 2 ప్రాంతాలు కూడా అసలు పాములే లేని ప్రాంతాలు. ఇదిలా ఉంటే కొంతమంది అక్కడ ఏలియన్స్ ఉంటారంటారు. అందుకే దీన్ని ఏలియన్స్ ఏరియా అని కూడా పిలుస్తారు. అయితే ఏలియన్స్ గుర్తులు చూశామని కొందరంటే అటువంటి ఆధారాలు ఏమీ దొరకలేదని సైంటిస్టులు అంటున్నారు. సో ఇది ఈరోజు అంటార్కిటికాకు సంబంధించిన ప్రత్యేక వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.